ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా దర్శి సీనియర్ సివిల్ జడ్జి ఆదేశానుసారంగా దర్శి కుర్చేట్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది పరిటాల సురేష్ మాట్లాడుతూ పిల్లలు కన్న తల్లిదండ్రుల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు అడిగి చూసుకోవాలని అన్నారు. ఒకప్పుడు చిన్న ఇల్లు అయినా అందరూ కలిసి ఉండేవారని, ఇప్పుడు పెద్ద ఇల్లు అయినా వేరువేరుగా ఉంటున్నారని అన్నారు. తల్లిదండ్రులకు చట్టంలో 125 CRPC కింద పిల్లలు పట్టించుకోకపోతే వారిపైన కేసు వేయవచ్చని అన్నారు. కావున ఎల్లప్పుడూ తల్లిదండ్రులను పిల్లలు బాగా చూసుకోవాలని సురేష్ కోరారు. వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు చేయడం ఎక్కువ అవుతుందని ఆయన అన్నారు. కావున పిల్లలు పెద్దలను చేరదీసి మాట్లాడితే ఎంతో సంతోషం కలిగించే అవకాశం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పంపించున్నారు. సీనియర్ సివిల్ సెక్రటరీ గారు వాళ్ళకి చట్టాల మీద అవగాహన కల్పించారు. ఎవరైనా మీకు చిన్నప్పుడు మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో మిమ్మల్ని కూడా అలాంటి చూసుకునే బాధ్యత పిల్లలు. కాబట్టి అసలు జరగడం లేదు. ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలని ఖచ్చితంగా మీకు భోజనం పెట్టాలి.